ఆలుగడ్డ కర్రీకి కావలసిన పదార్థాలు: పావు కిలో ఆలుగడ్డలు, 4-5 పచ్చిమిర్చి, 2 చిన్న ఉల్లిపాయలు, గుప్పెడు కరివేపాకు, అలాగే గుప్పెడు కొత్తిమీర. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని, బాండీ వేడయ్యాక అందులో ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం జీలకర్ర వేయండి. అలాగే జీలకర్ర చిటపట్లాడాక ఇందులోకి మనం ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఒకేసారి వేయండి. పచ్చిమిర్చి ఫస్ట్ వేస్తే చిల్లి మీద పడతాయి మన పైన, అందుకని 2 కలిపి ఒకేసారి వేయండి. వేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇవి కొంచెం వేగాక ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డను కూడా వేయండి. ఆలుగడ్డ వేసేటప్పుడు సిమ్లోనే పెట్టుకోండి. గ్యాస్ బాగా హైలో పెట్టుకుంటే మాడిపోతుందండి. సిమ్లో పెట్టుకొని ఆలుగడ్డలు వేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా వేసుకున్నాక ఒక్కోసారి కలుపుకోండి. నేనైతే మూత పెట్టట్లేదు, ఫ్రై టైప్ చేస్తున్నాను. కొంచెం అడుగంటుకోకుండా ఉండటానికి సిమ్లోనే పెట్టుకోండి గ్యాస్ని. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా కలపండి. అడుగంటుకోకుండా చూసుకోండి, తొందరగా అడుగంటుకుంటాయండి ఆలుగడ్డలు. ఇలా ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి దీనికి. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ కలపండి. కలిపాక ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసాక ఒకసారి మొత్తం అంతా కలపండి కలిసేలాగా. గ్యాస్ అయితే సిమ్లోనే పెట్టుకోండి, మీడియం కూడా పెట్టద్దండి, సిమ్లోనే పెట్టుకోండి. పసుపు వేసాక కూడా ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా ఇలా మొత్తం కలపండి. నేను ఇందులోకి అల్లం పేస్ట్ వాడట్లేదండి, వెల్లుల్లి మాత్రమే వాడుతున్నాను. ఓకే, ఇప్పుడు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు పసుపు కూడా వేసాం కదా, పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు వేడి చేయండి. ఇలా మొత్తం అంతా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. టేస్ట్ బాగుంటుందని నేను యాడ్ చేస్తున్నాను. కరివేపాకు కూడా వేసాక కొంచెం మొత్తం అంతా కలిసిలాగా కలపడం. నేనైతే ఇందులోకి మూత వేయట్లేదండి, దీనిపైన మూత లేకుండానే ఫ్రై చేసుకుంటున్నాను. రైస్లో కూడా బాగుంటుందండి ఇది. ఇప్పుడు ఇందులోకి కొంచెం 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి, సరిపోతుందండి. పావు కేజీ ఆలుగడ్డకి 1/2 టీ స్పూన్ సాల్ట్. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలపండి. ఇప్పుడు ఇందులోకి 4-5 వెల్లుల్లి దంచి వేసుకోండి, టేస్ట్ బాగుంటుందండి. అల్లం కన్నా వెల్లుల్లి వేస్తే టేస్ట్ బాగుంటుంది. వెల్లుల్లి కూడా వేసాక ఒకసారి అంతా కలిసేలాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం అండి. నేనైతే 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నానండి, మీడియమే ఉంటుందండి కారం. ఇది 2 టీ స్పూన్స్ వేస్తున్నాను, సరిపోతుందండి కారం. ఇందులోకి 4-5 పచ్చిమిర్చి వేసాను కాబట్టి 2 టీ స్పూన్ కారం సరిపోతుందండి. ఇప్పుడు అంతా కలిసిలాగా కలపండి. కారం ఎప్పుడైనా లాస్ట్లోనే వేసుకోండి, ఫస్ట్ వేసుకుంటే కర్రీ మాడిపోతుంది. అంతా కలిసిలాగా కలుపుకోండి. ఓకే అండి, కర్రీ రెడీ అయినట్టే. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. నేనైతే గుప్పెడు కొత్తిమీర తీసుకుంటున్నాను. తీసుకొని కొత్తిమీర వేసాక కూడా ఒకసారి అంతా కలిసేలాగా కలపండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఈ టైంలోనే కొత్తిమీర వేసాక మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోండి. ఇంతే అండి, సింపుల్ ప్రాసెస్లో బంగాళదుంప కర్రీ చేసేసుకున్నామండి. ఇది రైస్, రోటీలోకి రెండింటిలోకి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇంతే అండి, సింపుల్గా చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.